ఉప్పల్లో సీఎం రేవంత్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఉప్పల్ స్టేడియాన్ని ఫుట్బాల్ మ్యాచ్ కు అనుగుణంగా మారుస్తున్నారు. మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. మరోవైపు మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇండియాలో క్రికెట్ ఒక మతం, అలాంటిది సౌత్ ఇండియాలో అయితే మరింత ఎక్కువగా క్రికెట్కు ఆదరణ ఉంటుంది. హైదరాబాద్లో అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రికెట్కు అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలి వస్తుంటారు. అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, ఇటు ఐపీఎల్ కావచ్చు. అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం ఫుట్బాల్ స్టేడియంగా మారిపోయింది. దీనికంతా కూడా మెస్సీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ కూడా ముమ్మరం చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అటు మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా వాస్తవానికి ఉప్పల్ క్రికెట్ స్టేడియం క్రికెట్ మ్యాచెస్ మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ పిచ్చుకు క్రికెట్ స్టేడియానికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఫుట్బాల్ ఆడేందుకు ఏర్పాట్లు కూడా చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి పూర్తి స్థాయిలో శనివారం సాయంత్రం ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా భారీగా చేస్తారు. వాస్తవానికి మెస్సీ ఇండియా వస్తున్న నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్ రప్పించి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అటు ప్రపంచవ్యాప్తంగా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. వాస్తవానికి ఇప్పటికే అంటే వాస్తవానికి పొలిటికల్ గ్రౌండ్లో ప్రత్యర్థులు ఫుట్బాల్ ఆడే రేవంత్ రెడ్డి ఈసారి ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీతో, అర్జెంటీనా స్టార్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీతో మ్యాచ్ ఆడబోతున్నాడు. ఏదైతే 2 రోజుల పాటు వాస్తవానికి 13వ తేదీ అంటే రేపు శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సాయంత్రం సమయంలో చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 4:30కు ఆయన ఫలక్నుమా ప్యాలెస్లో బస చేస్తారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రాబోతున్నారు. సో అక్కడ 7 గంటలకు ఇదే స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్నారు. ఒక అర్ధగంట పాటు ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ అర్ధగంటలో కూడా ఆఖరి 5 నిమిషాలు మాత్రమే అటు ఒక టీంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొక టీంకి మెస్సీ సరదాగా ఒక 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్న పరిస్థితి. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉప్పల్ స్టేడియంలో చూస్తున్నాం. అదేవిధంగా మెస్సీతో ఒక ఫోటో దిగాలంటే కూడా కనీసం 10 లక్షల రూపాయలు వెచ్చించి ఫోటో దిగేదానికి కూడా నిర్వాహకులు అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్లో మెస్సీని హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా హైదరాబాద్ ప్రతిష్టను, బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో ఏదైనప్పటికీ కూడా మెస్సీ శనివారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆయన ఫుట్బాల్ ఆడబోతారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి. ఇక మెస్సీ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులు హైదరాబాద్ రానుండడం, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ మ్యాచ్లో ఆడనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా శనివారం సాయంత్రం ఈ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు, అటు ఏపీ తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఇప్పటికే అమ్ముడుపోయినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో నరేష్ అల్లంశెట్టి.